భగవద్గీత శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశించిన 18 అధ్యాయాల గ్రంథం. ఈ గ్రంథంలోని ప్రతి అధ్యాయంలోని ప్రతి శ్లోకం మానవులకు జీవన దిశానిర్దేశం చేస్తాయి. వాటిని అర్థం చేసుకుని ఆచరిస్తే అహంకారాలు, ఆందోళనలు, మనుష్యుల మధ్య తారతమ్యాలు, భేదాభిప్రాయాలు, రాగద్వేషాలు అన్నీ తొలగిపోతాయి. నేడు గీతా జయంతి సందర్భంగా భగవద్గీత సారాన్ని సరళతరంగా మనకు వివరించడానికి మన ఆంధ్రప్రభ స్టూడియోకి విచ్చేశారు శ్రీ 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 స్వామి స్థితప్రజ్ఞానంద సరస్వతి గారు. పూర్వాశ్రమంలో ఇంజనీరింగ్ పూర్తి చేసి సాంకేతిక విద్యలో రాణించిన స్వామివారు తర్వాత మహోపాధ్యాయ పూజశ్రీ తత్వ విద్యానంద గారి వద్ద సన్యాసం స్వీకరించి హృషికేశ్ ఆర్ష విద్యా గురుకులంలోను మరియు ముంబై చిన్మయ్ మిషన్లోనూ వేదాంత విద్యను అభ్యసించి 3 సంవత్సరాలు హిమాలయాల్లో సాధన చేశారు. తదనంతరం భగవద్గీత ప్రచారం గావిస్తూ పూర్తిగా గీతా ప్రచారానికే వారి జీవితాన్ని అంకితం చేశారు. ఈ గీతా జయంతి సందర్భంగా వారి నుంచి మనం భగవద్గీతలో సందేహాలను, సారాంశాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే స్వామీజీ. హరి ఓం. అసలు భగవద్గీత అనేది ఒక శాస్త్రం. జయంతి అనేది ఎవరికి అయినా ఇప్పటి వరకు ఒక వ్యక్తికి, ఒక మహాత్ములకి, ఒక అవతారమూర్తులకి జరిపే జయంతి ఉత్సవము ఒక శాస్త్రానికి జరగడం అంటేనే ఎంతో అద్భుతం, ఆశ్చర్యకరం. కానీ ఇక్కడ భగవద్గీత అనేది కేవలము అనేక శాస్త్రములతో పాటు ఉండే ఒక శాస్త్రం కాదు. ఎందుకంటే అన్ని శాస్త్రములు కలిసి సాక్షాత్తు ఒక చైతన్య స్వరూపంగా ఉన్నందువలన భగవద్గీతను గీతామాత అంటారు. భగవద్గీత కేవలం శాస్త్రం అనరు, భగవద్గీత గీతామాతగా మనము ఎప్పుడు దర్శిస్తాము. అంటే మనకు గంగామాత, అదేవిధంగా గాయత్రి అంటారు, అదేవిధంగా మనకి వేదమాత, అదేవిధంగా భగవద్గీతామాత అంటే సాక్షాత్తు సరస్వతీదేవి విద్య అధిష్టాన దేవత స్వరూపమే భగవద్గీత. కాబట్టి ఈ భగవద్గీత అనేది ఎందుకు జయంతిగా చేస్తున్నారంటే ఒక్క భగవద్గీత సనాతన ధర్మము యొక్క సంపూర్ణ తత్వానికి ఒక ప్రతీకగా, అంటే ఏదైతే సనాతన ధర్మానికి ఒక మూలంగా ఉన్నటువంటి వేదము. వేదం అంటే ఏమిటి? అది సాక్షాత్తు ఒక ఈశ్వరుని యొక్క వాగ్గా ప్రకటమయ్యింది. అందుకే వేదం అనేది ఒక వ్యక్తి బుద్ధి నుండి ప్రకటన కాలేదు. వేదము తప్ప ఏ శాస్త్రమైనా ఈ భూమండలం మీద ఏ శాస్త్రం ఉన్నప్పటికీ ఒక వ్యక్తి యొక్క వివేక జ్ఞానము, వారి యొక్క కౌశలముతో పాటు ప్రకటమైనటువంటి శాస్త్రాలన్నీ స్మృతి గ్రంథాలు అంటారు. స్మృతి అంటే మీ యొక్క మెమొరీ, ఆ పవర్ నుండి రాయబడినవి. కానీ భగవద్గీత అనేది సాక్షాత్తు వేదముల యొక్క సారము. మరి వేదం ఎలా దర్శనమయ్యింది మనకి అంటే, ఎవరైతే ఆ ఋషులు పూర్తిగా ఈ వ్యక్తిగత ఆ బుద్ధి, మనస్సు పూర్తిగా ఆ సమష్టి అంటే ఈ సమస్త ప్రపంచ సృష్టిలో లయం చేసిన తరువాత ఈ యొక్క ఇండివిజువల్ అంటే ఒక వ్యక్తిగత బుద్ధి కాకుండా సమష్టి బుద్ధిగా మారినప్పుడు ఆ సమష్టి నుండి ఈశ్వరుని యొక్క జ్ఞానం అనేది శబ్దంగా ప్రకటమైనది. అంటే ఏ ఋషులైతే సమాధి అవస్థ అంటే ఏంటి? ఆ వ్యష్టి సమష్టిలో కలిసిపోవడం. అంటే వ్యష్టి అంటే సమష్టి అంటే ఎలా అర్థమవుతుంది? ఒక కెరటము ఇలా కెరటముగా భావించినప్పుడు వ్యష్టి, అది సముద్రంలో కలిసిపోయినప్పుడు సమష్టిలో కలిసిపోయినట్టు అన్నమాట. అప్పుడు కెరటము సమష్టిగా మారడం అంటే ఏంటి? అంటే కెరటము సముద్రంలో కలిసిపోవడం అంటే నీరుగా మారిపోవడము. అదేవిధంగా ప్రతి ప్రాణి తన బుద్ధిలో ప్రకటమవుతున్న చైతన్యము, ఆ బుద్ధి మనస్సు లయమైనప్పుడు ఈ చైతన్యమే సమష్టి సృష్టికి ఆధారంగా ఉన్న, ఆ సృష్టికి ఆధారంగా ఉన్న చైతన్యంతో కలిసిపోవడమే సమాధి స్థితి అంటారు. ఆ స్థితిలో
ఆ సమష్టి ఈశ్వరుని యొక్క చైతన్య స్వరూపము నుండి ఏ జ్ఞానం అయితే ప్రకటమైందో ఆ జ్ఞానము ఈశ్వర జ్ఞానము. ఎందుకు? జగత్తు సృష్టికి సంబంధించిన జ్ఞానము, స్థితికి, లయమవడానికి ఈ మూడింటికి సంబంధించిన జ్ఞానాన్నే ఈశ్వర జ్ఞానము లేదా వేదము అంటారు. అందుకే యస్తోపాయోన బుద్ధ్యత అంటే ఏంటి? ప్రత్యక్షేన అనుమిత్యేవా యస్తోపాయోన బుధ్యతే ఏనం విదంతి వేదేన తస్మాత్ వేదస్య వేదత. అంటే మన ప్రత్యక్ష చూస్తున్నటువంటి ఇంద్రియములకి, మనస్సుకి, బుద్ధికి అందనటువంటి జ్ఞానము అది ఋషులు సమాధి స్థితిలో దర్శించారు. మరి ప్రత్యక్షం అనుమానం యొక్క జ్ఞానం ఏమిటి? ఇప్పటి వరకు ఈ సృష్టిలో సైన్స్ అండ్ టెక్నాలజీ అంటారు, వైజ్ఞానిక జ్ఞానం, ఈ భౌతిక శాస్త్రం యొక్క జ్ఞానము, ఇవన్నీ కూడా మన ఇంద్రియముల ద్వారా, మన మనస్సు ద్వారా తెలుసుకున్న జ్ఞానమే. ఇంద్రియములు అంటే ఏంటి? ప్రత్యక్షంగా చూడడము, వినడము, అలాంటి జ్ఞానం. మరి మనస్సు ద్వారా ఎలా అంటే అనుమానం కూడా మనం చేసి అనేక పరిశోధనలు ఇప్పటి వరకు మనం ఆవిష్కరించాం. అందువలన ఈ శాస్త్రవేత్తలు ఎవరైతే ఉన్నారో ఇంతవరకు సృష్టిలో ఉన్న జ్ఞానం కాకుండా వేరుగా వాళ్ళు ఏమీ పొందలేరు. అంటే కొత్తగా వాళ్ళు కనుగొన్నది ఏమి ఉండదు, ఉన్నదే కప్పబడి ఉన్నది, దాన్ని డిస్కవరీ చేస్తున్నారన్నమాట. కానీ ఉన్నది ఏమిటి? ఆ సత్యం అనేది, ఆ జ్ఞానమే వేద జ్ఞానము. అలాంటి జ్ఞానము ఏం చెప్పింది? ప్రతి మనిషి ఆ వేదము యొక్క జీవన విధానం తెలియజేయడమైనది. ఎలా? మొట్టమొదట ప్రతి మనిషి కూడా కొన్ని నియమాలు, నిబంధనలు పాటించాలి. ఎందుకు? ఈ మనిషిగా పుట్టక ముందు అనేక జంతువులు, వృక్షములు, రాళ్ళుగా అనేక ఈ యొక్క జీవన ప్రక్రియలో మనిషి జన్మగా పొందారు. అంటే మనిషి జన్మ తర్వాత కూడా నెక్స్ట్ ప్రక్రియ ఏమిటి అని ఆలోచిస్తే ఇంకొకటి ఉన్నది. అంటే మనిషి కూడా దైవత్వ స్వరూపంగా ఇంకా మారడానికి ఏ ప్రక్రియ మిగిలి ఉన్నదో అది వేదము ద్వారా ప్రకటమైంది. అందువలన మనిషి ప్రతి ఒక్కరు కూడాను ఒక వస్తువు మనం కొన్నామనుకోండి మార్కెట్లో, ఒక వస్తువు కొనేటప్పుడు దాన్ని ఏ విధంగా ఉపయోగించాలి అనే ఒక మాన్యువల్ దానితో పాటే మనకు వస్తుంది. అందువలన ఈ సృష్టి చేసేటప్పుడు సృష్టికర్త అయినటువంటి ఈశ్వరుడు ఈ సృష్టి ఎలా జరగాలి, ఎలా జీవించాలి అనే ఒక మాన్యువలే ఈ వేదం అన్నమాట. అందువలన వేదములో ఏం చెప్పింది? మనం ఎలా జీవించాలి, మనం ఎటువంటి కర్మలు చెయ్యాలి, ఆ కర్మల ద్వారా ఎటువంటి ఫలితం పొందాలి, ఆ ఫలితం నుండి ఎలా బయటపడాలి. అందువలన ఈ కర్మలు అనేవి నేను ఎందుకు చేయాలంటే, మనము పుట్టాము అంటే మన కారణం ఏమిటి? అనాది కాలంగా మన అజ్ఞానం వలనే మనకి జన్మ వస్తుంది. ఏమిటి అజ్ఞానము? అనాది కాలంగా నేను పరమాత్మ స్వరూపము నుండి వేరుపడ్డాను అనే జ్ఞానం మనకు లేకపోవడమే అజ్ఞానము అంటారు. అందువలన ఆ అజ్ఞానం వలన మనకి అహంకారము కలిగి, అహంకారముతో నేనే చేస్తున్నాను అని కోరికలతో కర్మలు చేస్తుంటాము. అందువలన పుణ్యపాపాలు రెండు దాంట్లో మిళితమై ఉంటాయి. సో ఈ విధంగా మనిషి అన్నవాడు ఏదైనా కర్మ చేయకుండా ఉండడం అనేది సాధ్యం కాదు. అలా కాకుండా ఇష్టానుసారంగా, తన ఇష్టానుసారంగా పశువత్ అంటే పశువుల వలె ప్రవర్తించకుండా ఉండేందుకు వేదం ముందుకొచ్చింది. ఆగండి, ఇక్కడ మీరు మీ కోరికలు తీర్చుకోవటానికి మేము ఒక పద్ధతి చెప్పాము. ఏమిటది? ఈ ధర్మబద్ధంగా మీరు కోరికలు తీర్చుకోండి. తద్వారా మీకు రెండు ప్రయోజనాలు ఉన్నాయి. ఏంటి? ఇక్కడ భౌతికంగా ఈ మెటీరియల్ సంపద కూడా మీరు పొందుతారు. దానితో పాటు ఆధ్యాత్మికమైనటువంటి ఆ స్పిరిచువల్ వెల్త్ అనేది మీకు కలుగుతుంది. ఇంతకీ ఆధ్యాత్మికత అంటే ఏమిటి? అంటే ఎవరైతే తన శరీరం పొందినప్పటికీ ఆ శరీరాన్ని వాడుకుంటూ తన ఆత్మ స్వరూప స్థితికి చేరితే అంటే పరమాత్మ ప్రాప్తి అంటారు. దాన్ని మోక్షము అంటారు. సో మోక్షం ఒకటి ఉన్నది మనకి సమాజంలో
పేరు ప్రతిష్టలు సంపాదించడం కూడా ఒక ఉన్నది. 2 ఉన్నాయి మనకి ఉపయోగాలు కావాలి. అందువలన రెండింటిని తీర్చుకోవడానికి బ్యాలెన్స్‌గా వేదం ఏం చెప్పిందంటే కర్మయోగము, జ్ఞానయోగము అన్నది. కర్మయోగం అంటే ఏమిటి? అంటే మీరు ఎటువంటి యజ్ఞ యాగాలు, పూజలు, వ్రతాలు చేయాలంటే ఈ విధంగా చెయ్యండి అనే ఒక కర్మకాండ మనకి రిచువల్స్ అంటారు. అన్ని పూజలు, వ్రతాలు వీటన్నింటికి ఒక పద్ధతి, ఒక నియమం అనేది విధించడమైనది. అవి చేస్తూ చేస్తూ అందులో మీకు కోరికలు తగ్గించుకొని సమాజం కోసం చేసే విధంగా మీరు అలాగ వృద్ధి చెందాలి. అలా చేసుకుని వచ్చేటప్పుడు ఇక ద్రవ్య పదార్థములు లేకుండా కేవలం మానసిక ఉపాసనలు, జప తపాలు ఇలాంటివి చేయడం వలన మీ అంతఃకరణ శుద్ధి జరుగుతుంది. తద్వారా ఆ ఉపనిషత్తులు ఏవైతే వేదములో ఉన్నదో దాన్ని బ్రహ్మ విద్య అంటారు. ఆ బ్రహ్మ విద్య ద్వారా మీరు పరమాత్మ ప్రాప్తి పొందుతారు. ఇది వేదం. కొంతకాలం తరువాత వేదం అనేది అనుసరించడము మానేశారు. మానేయడం వలన ఈ సమాజములో ఒక అధర్మం అనేది పెరిగిపోయింది. అందువలన భగవాన్ శ్రీకృష్ణ అప్పుడు ఇంటర్ఫియర్ కావాలి. అందుకే అవతారము అనే ఒక ప్రక్రియ మనకి మన శాస్త్రంలో వచ్చింది. ఎందుకు? మన శరీరము అంతా జరుగుతుంది, కానీ ఎప్పుడైనా సరే ఈ శరీరములో ఆహార పదార్థాలు బ్యాలెన్స్ తప్పి ఏదైనా అయ్యిందనుకోండి మనకు రోగం వస్తుంది. అంటే మీ యొక్క శరీరం యొక్క బ్యాలెన్స్ తప్పింది అంటే అప్పుడు మనం ఎప్పుడైతే ఒక మెడిసిన్, ఒక హాస్పిటల్కి వెళ్ళాలో అదే విధంగా ఈ సృష్టి అంతా కూడాను కొన్ని నియమాలతో నడుస్తున్నది. సూర్యుడు ఉదయిస్తున్నాడు, అస్తమిస్తున్నాడు, భూమి ఆకర్షణ శక్తి ఉన్నది, నీరు, అగ్ని, వాయువు, నక్షత్రాలు, గ్రహాలు, వృక్షాలు, అనేకమైనటువంటి ప్రాణులు కూడా సమస్త సృష్టితో అలాగ నియమంతో నడుస్తున్నది. కానీ ఆ నియమాన్ని ఉల్లంఘించేది కేవలం మనుషులే. ఎవ్వరూ ఉల్లంఘించట్లేదు సృష్టిలో, కేవలం మనుష్యులే దాన్ని విఘాతం కలిగిస్తున్నారు. కాబట్టి ఎప్పుడైతే ఆ సృష్టి నియమానికి ఉల్లంఘన జరిగిందో అత్యవసర పరిస్థితుల్లో ఆ యొక్క సృష్టికర్త ఇంటర్ఫియర్ అవ్వాల్సి వస్తుంది. దానినే మనము ఈశ్వర అవతారం అంటాము. ఆ విధంగా ఎప్పుడైతే ఆ యొక్క ద్వాపర యుగం అనుకోండి, ఆ సమయంలో మొత్తం అధర్మం అనేది పెరిగిపోయింది. అధర్మం అంటే ప్రకృతికి ఎప్పుడైతే విధ్వంసకరంగా తయారయ్యి ప్రజల యొక్క జీవితాలను చిన్న భిన్నం చేసి ఎవరికి ఎటువంటి ఒక గౌరవం, ప్రేమ, మర్యాదలు, సంబంధాలు ఎప్పుడైతే తెగతింపులు చేసుకున్నారో అప్పుడు దాన్ని అధర్మం పెరిగిపోయిందంటారు. అలాంటి స్థితిలో శ్రీకృష్ణ పరమాత్మ అనే ఒక ఈశ్వర అవతారము ధరించి భూమండలం మీద వచ్చారు. అందుకే ఈశ్వర అవతారానికి మనకి ఇద్దరికి తేడా ఉన్నది. ఏంటా తేడా? మనము కూడా పరమాత్మ స్వరూపమే, ఈశ్వర అవతారం కూడా పరమాత్మ స్వరూపమే. అయినప్పటికీ తేడా ఎక్కడ ఉన్నదంటే మనము పరమాత్మ స్వరూపముతో పాటు ఆ మాయ అంటే ఏదైతే 3 గుణములతో మాయ ఉన్నదో ఆ మాయ నుండి పంచభూతములు వచ్చినాయి. ఆ పంచభూతముల నుండి శరీరం వచ్చింది. ఇది మన ప్రాసెస్. అంటే ఏంటి? శుద్ధమైన పరమాత్మలో ఎటువంటి సృష్టి జరగదు. కాబట్టి ఆ పరమాత్మకు ఒక మాయా శక్తి కలిసినప్పుడే సృష్టి జరుగుతుంది. కాబట్టి ఆ మాయలో 3 గుణములు ఉంటాయి. 1 సత్వగుణము, 2 రజోగుణము, 3 తమో గుణము. ఈ 3 గుణముల తేడా వలన అనేక మంది ప్రాణుల్లో వారి మానసికము, వారి బుద్ధి, ఇంద్రియములు అన్నీ కూడా తేడాగా ఉంటాయి. అందువలన ఎప్పుడైతే ఈ 3 గుణములు ఉన్నటువంటి మాయ నుండి పంచభూతములు వచ్చినాయి, పంచభూతముల నుండి సకల సృష్టి వచ్చింది. అంటే మనం రావడానికి ఇంతకుముందు జన్మాంతరాల్లో చేసిన కర్మ ఫలం ఏదైతే ఉందో దాని ఆధారంగా మనకి శరీరాలు వస్తున్నాయి. కానీ ఈశ్వర అవతారం ఎలా వస్తుందంటే ఈశ్వరునికి అజ్ఞానం ఉండదు. జ్ఞాన ప్రకాశములో మాయ ద్వారా శరీరాన్ని పొందుతారు. అందుకే మాయా మానుష వేషం అంటారు ఈశ్వర అవతారానికి. మనది పాంచభౌతిక శరీరము. కాబట్టి ఈశ్వర అవతారములో స్పష్టమైన జ్ఞాన ప్రకాశంలో ఉంటారు. కానీ మనం ఎవరము, ఎక్కడి నుంచి వచ్చాము, ఎక్కడికి వెళ్తాము అనే జ్ఞానం మనకు ఉండదు. అందువలన మనము ఈ శరీరాన్ని వాడుకొని ఈశ్వరు చెప్పినటువంటి జ్ఞానాన్ని పట్టుకొని మళ్ళీ ఈశ్వర తత్వంలో మనము
ప్రవేశించవచ్చును. ఇదియే భగవద్గీత యొక్క ముఖ్య లక్షణం. అయితే భగవద్గీత రావడానికి సందర్భం ఏమిటంటే, ఎప్పుడైతే ఆ వేదం యొక్క ప్రాముఖ్యత తగ్గిపోయిందో, మళ్ళీ ఆ వేద జ్ఞానాన్ని ఉద్ధరించడానికి, సమస్త సమాజానికి ప్రయోజనం సిద్ధించడానికి భగవద్గీత అనేది బోధించాల్సినటువంటి సమయం ఆసన్నమైనది. అలాంటప్పుడు ఏదైతే సమాజానికి హాని కలిగిస్తున్నదో ఆ అరాచక అధార్మిక శక్తిని నాశనం చెయ్యాలని ధర్మయుద్ధం అనేది తప్పని పరిస్థితుల్లో శ్రీకృష్ణ పరమాత్మ ధర్మయుద్ధానికి ముహూర్తం చేపట్టారు. ఆ ముహూర్త సమయంలో ధర్మానికి అధర్మానికి యుద్ధం జరుగుతున్నది. అయితే ధర్మయుద్ధం జరుగుతున్నప్పటికీ అజ్ఞాన మోహముతో కూడి ఉన్నటువంటి అర్జునుడు ఆ ధర్మయుద్ధాన్ని అధర్మయుద్ధంగా చూస్తున్నాడు. ఎందుకంటే మనము ఈ సమాజంలో ఎంత విజయాలు సాధించినప్పటికీ, మీరు ఎంత పేరు ప్రఖ్యాతులు, నేమ్ అండ్ ఫేమ్ సంపాదించినప్పటికీ, మీ స్వరూప తత్వం అంటే సెల్ఫ్ నాలెడ్జ్ తెలియకపోతే మీరు ఏ క్షణమైనా సరే, ఏ స్థితిలోనైనా సరే కింద పడిపోతారు. అదే పరిస్థితి. ఎందుకంటే అర్జునుడు సమాజంలో సాధించవలసిందంతా సాధించేశాడు. అంటే ఈ ద యూనివర్సల్ సూపర్ మ్యాన్ అని అర్థం. ఇప్పుడు ఎలాగైతే హీరోలు సూపర్ మ్యాన్లు ఉన్నారో, వీళ్ళందరికంటే ఈ తలదన్నే వీరుడు అనమాట. సూర్యుడు, ధీరుడు అర్జునుడు. అలాంటి వీరుడు, సూర్యుడు, ధీరుడు కూడా తన ఆత్మస్వరూప తత్వం తెలియకపోవడం వలన ధర్మాధర్మాల మధ్య భేదాన్ని గుర్తించలేకపోయాడు. కాబట్టి అలాంటి సాక్షాత్తు చైతన్య స్వరూపమైనటువంటి ఆ వేద జ్ఞానాన్ని అర్జునుడికి బోధించి తద్వారా సమాజానికి ఈ జ్ఞానాన్ని అందించాలని శ్రీకృష్ణ పరమాత్మ అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. కానీ అర్జునుడు ఎప్పుడైతే తన సొంత సమస్య ఏంటి, అటాచ్మెంట్, అనురాగము, నా బంధువులు, నా తాతలు, నా గురువులు అనే మోహంలో పడిపోయాడు. ఎందుకు పడిపోయాడు? వాళ్ళ శరీరాలతో వాళ్ళు శాశ్వతంగా ఉంటారు, నేను శాశ్వతము, వారికి నిన్ను చంపాననుకోండి వాళ్ళు మరణిస్తారు, నా నుండి దూరం అయిపోతారు అనే భ్రమ. అయితే తాత్కాలికమైనటువంటి పరిష్కారం ఇవ్వవచ్చు. మన గురువులు, మహాత్ములు చాలా మంది తాత్కాలికమైన మన పరిష్కారాలు చూపిస్తున్నారు. కానీ అది శాశ్వత పరిష్కారం కాదు. ఇప్పుడు చిన్న సమస్యకి మీ పరిష్కారం నేను చూపెడతాను, మళ్ళీ వారం రోజుల తర్వాత మరొక సమస్య వస్తుంది, దాని నుండి పరిష్కారం ఎలా? అలాంటి సమస్యలకు అంతం ఉండదు. కాబట్టి అన్ని సమస్యలకు శాశ్వతమైనటువంటి పరిష్కారం ఇవ్వాలని భగవద్గీత జ్ఞానాన్ని చెప్పడం జరిగింది. ఈ విధంగా అర్జునుని ఎంచుకొని ఈ గీతా జ్ఞానాన్ని ఇవ్వడం జరిగింది. అయితే ఇంతకీ భగవద్గీత అని పేరు ఎందుకు పెట్టారు అంటే, భగవత గీత అంటే, భగవత అంటే ఈశ్వరుని యొక్క జ్ఞానము, లేదా భగవతా గీత అంటే ఈశ్వరుడు ద్వారా వచ్చిన జ్ఞానము. ఎందుకు మరి శ్రీకృష్ణుడికి ఈశ్వరుడు ఎందుకు అంటున్నారు అంటే, శ్రీకృష్ణ మనలాగా శరీరం పొందినప్పటికీ మనకంటే భిన్నంగా పొంది ఉన్నారు. ఎలా? ఆయన మాయా మానుష శరీరము, మనది పాంచభౌతిక శరీరము. అందుకే శ్రీకృష్ణ అవతారంగా వచ్చి పుట్టినప్పటి నుండే జ్ఞానం, ఐశ్వర్య శక్తితో ఉన్నారు ఆయన. వారికి ఎటువంటి అజ్ఞానం లేదు. కాబట్టి మనకు అజ్ఞానం ఉన్నది. అంటే అజ్ఞానం ఉన్నవారు జీవులు, అజ్ఞానం లేకుండా జ్ఞానముతో మాయ శరీరంతో వచ్చిన వారు ఈశ్వరుడు అని అర్థం. అంటే ఎలా ఉంటుంది? ఒక నదిలో మనం ఒడ్డు మీద వెళ్తున్నప్పుడు కాలు జారి నదిలో పడ్డామనుకోండి, మనకు ఈత రాదు, మనము ప్రమాదంలో పడ్డాము. కానీ ఒక వ్యక్తి గజ ఈతగాడు ఉన్నారనుకోండి, స్విమ్మర్, గ్రేట్ స్విమ్మర్, ఆయన వచ్చి దూకి మనం రక్షించాడు అనుకోండి, ఆయనకి మనకి తేడా ఏంటి? ఆయన స్విమ్మింగ్ వచ్చు, మనకు రాదు. అదేవిధంగా ఆ స్విమ్మింగ్ వచ్చిన వ్యక్తి ఎలాగైతే ఈత రాని వాళ్ళకి రక్షిస్తారో, ఈశ్వరుడు కూడా మనకు స్విమ్మింగ్ రానటువంటి జీవితంలో ఉన్నాం ఈ అజ్ఞానులుగా. అందువలన మనల్ని రక్షించాలంటే ఈశ్వరుని శరణాగతి వేడాలి. అందుకోసం భగవద్గీత ఆ ఈశ్వరుడు ద్వారా ప్రకటమైంది కాబట్టి అందువలన దీన్ని భగవద్గీత అన్నారు. అందువలన కృష్ణ గీత అనలేదు, అర్జున గీత అనలేదు. ఎందుకు? మనం అర్జున గీత, కృష్ణ గీత అంటే మనం ఒక వ్యక్తి చెప్పారు అనే భావనలో పడతాం. కాబట్టి ఇది ఒక వ్యక్తికి సంబంధించిన జ్ఞానం కాదు, ఇది సాక్షాత్తు సృష్టి, స్థితి, లయ సంబంధించినటువంటి ఈశ్వర జ్ఞానము. అందువలన భగవద్గీత అనేది సాక్షాత్తు చైతన్య స్వరూపము. ఇది జడపరమైనటువంటి పుస్తకము కాదు.
ఇంకొకటి ఏంటంటే ఈ భగవద్గీతలో ఏది చెప్పారో అది ఎప్పటికీ కూడా దేశకాల పరిస్థితులకి అతీతమైనటువంటి తత్వము. అంటే ఏమిటి? మనం ఎన్ని యుగాలు తరాలు మారినప్పటికీ ఆ జ్ఞానం అనేది మారదు. మీరు ఒక విషయం చూడండి, మనం ఎన్ని వందల సంవత్సరములైనా సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, అదేమైనా మారుతుందా? మారదు. అగ్నికి వేడిగా ఉంటుంది, అదేమైనా మారుతుందా? మారట్లేదు. అదేవిధంగా ఈ సత్యం ఏదైతే బోధించబడినదో భగవద్గీతలో అది ఎప్పుడు కూడాను అవుట్డేట్ అయ్యే పరిస్థితి లేదు. ఎందుకు లేదు అంటే ఏ తత్వం అయితే శాశ్వతంగా నిత్యంగా ఉంటుందో ఆ తత్వమే పరమాత్మ. ఆ పరమాత్మే మనం అయి ఉన్నాము. అంటే మనం ఎలా అయి ఉన్నాము? మనం పరమాత్మ ప్లస్ ఆ ప్రకృతి కలిసి ఉన్నది. అంటే మన జీవితం అంతము మార్పులు చేర్పులు ప్రకృతిలోనే కలుగుతున్నాయి తప్ప పరమాత్మలో కలగట్లేదు. అందువలన భగవద్గీత ఏం చెప్తుందంటే నీ స్వరూపం అనేది మారనిది ఆత్మ, మరి మారుతున్నది ఏమిటి? ప్రకృతి. అందువలన ప్రకృతిలో జరుగుతున్నవేంటి? పుట్టుకలు మరణాలు. మరి ఆత్మలో పుట్టుక లేదు, మరణము లేదు. కాబట్టి అర్జున, నువ్వు ఆత్మస్వరూపానివి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి శరీరాన్ని నువ్వు కాదు. అందువలన భీష్ముడు, ద్రోణుడు వీరందరూ కూడా ఆత్మస్వరూపాలే. ఆత్మస్వరూపములుగా వాళ్ళకి ఎప్పుడూ చావు లేదు. మరి ఆత్మస్వరూపంగా చావు లేకపోతే నువ్వెందుకు ఏడుస్తున్నావు అంటే నువ్వేమనుకుంటున్నావంటే ఆత్మస్వరూపం గురించి తెలియకపోవడం వలన శరీరాలే శాశ్వతం అనుకొని నువ్వు ఏడుస్తున్నావు. కాబట్టి అర్జున, ఆత్మస్వరూప తత్వం తెలుసుకుంటే ఈ సృష్టిలో ఎప్పుడు ఏమి జరిగినా నువ్వు నిశ్చింతగా ఉంటావు. ఈ జ్ఞానం మన హృదయంలో పెట్టుకొని ఈ సమాజంలో మనము నివసించడం జరిగినప్పుడు మనకి ఎటువంటి బెంగ, ఎటువంటి బాధ, భయము ఉండదు. అంటే ఏమిటి? బాగా స్విమ్మింగ్ వచ్చిన తర్వాత మీరు నదిలో దూకిన మీకు భయం ఉండదు. ఆ స్విమ్మింగ్ ఎలాగైతే వచ్చిన వ్యక్తి నదిలో దూకుతారో భగవద్గీత యొక్క తత్వం తెలుసుకున్న తర్వాత సమాజంలో మీరు జీవిస్తున్నప్పుడు నీటిలో ఉన్నటువంటి తామరాకు వలె నీరు అంటకుండా ఎలా ఉంటుందో మీరు ఎటువంటి పాపములకి, ఎటువంటి చెడులకి మీరు అంటకుండా, భయపడకుండా ఆనందంగా జీవిస్తారు. అందువలన భగవద్గీత అనేది ఏ క్షణములో అయితే అర్జునుడికి చెప్పారో ఆ క్షణములోనే ఆ యొక్క శ్రీకృష్ణుడు ఒక వ్యక్తిగా కాకుండా బ్రహ్మాండమంతా వ్యాపించి ఆ సమాధి స్థితిలో ఉన్నప్పుడు ఆయన నుండి వచ్చినటువంటి జ్ఞానాన్ని యోగ విద్య అంటారు. యోగం అంటే ఏంటి? ఈశ్వర అండ్ జీవ రెండింటి యొక్క తత్వం ఒకటే అని కలిపే తత్వాన్ని యోగము అంటారు. యోగ అంటే యుజ్యతే అనేన ఇతి యోగ. ఇంగ్లీష్లో టు కనెక్ట్ అంటే యోగ. యోగ అంటే ఏంటి? కలిపేది. అంటే శ్రీలంకకి ఇండియాకి కలిపే ఆ రామసేతు బ్రిడ్జ్ ఉంది కదా, దాన్ని యోగ అంటారు. యోగ అంటే ఇంకొక అర్థం ఏంటి? ఉపాయము. కాబట్టి ఈ యోగం అంటే బ్రహ్మ విద్య. యోగం యోగేశ్వరాత్ కృష్ణాత్ సాక్షాత్ కథయత స్వయం అన్నారన్నమాట సంజయ. ఏంటి? ఈ యొక్క ఈశ్వర అండ్ జీవ రెండింటిలోనూ చైతన్య స్వరూపులై ఉన్నారు. ఎలా? కెరటములోను నీరున్నది, సముద్రంలోను నీరు ఉన్నది. మరి కెరటము నీరు అయినప్పటికీ ఆ పరిచ్ఛిన్నమైన ఆకారం వల్ల మనము కెరటం అంటున్నాము. కానీ సముద్రం అంతా విస్తరించి ఉన్నది, కానీ దాని యొక్క స్వరూపం ఏమిటి? నీరే. అంటే నీరు పరంగా కెరటము సముద్రము ఒక్కటే. అందువలన నేను ఈ శరీరానికి పరిమితమై ఉన్నాను. స్వామి స్థిత ప్రజ్ఞానంద సరస్వతి ఈ కుర్చీకే పరిమితమై ఉన్నాను నేను. కానీ నా లోపల ఉన్నటువంటి చైతన్యము వ్యాపించి ఉన్నటువంటి చైతన్యంగా ఉన్న ఈశ్వరుడికి సమానము. అంటే ఈశ్వరుడు అనే ఉపాధిని తీసివేస్తే కేవలం చైతన్యమే మిగులుతుంది. ఈ స్వామి, ఈ శరీరము, ఈ వ్యక్తిత్వం అంతా తీసివేస్తే కేవల చైతన్యము మిగిలి ఉంటుంది. ఆ చైతన్యాన్ని శివ అంటారు. అందుకే శివోహం అంటాం మనం. కాబట్టి చైతన్య రూపంగా నేను శివ. కానీ బయటికి వెళ్ళి శివోహం అంటే కొంతమంది ఏమంటారు? నువ్వు శివ, ఎంత అహంకారము, నువ్వు శివ అంటావా అని వాళ్ళు కోప్పడతారు. ఎందుకంటే వాళ్ళకి శివోహం అంటే ఏమిటి తెలియదు కదా.
శివోహం అంటే ఏంటంటే నీ లోపల ఉన్నటువంటి శాంతి, హృదయంలో ఉన్నటువంటి గుండె చప్పుడు వెనకున్నటువంటి ఆ చైతన్యమే ఈశ్వర దర్శనము. ప్రతి ప్రాణికి ప్రతి క్షణములో ఈశ్వర దర్శనము జరుగుతూ ఉన్నది. కాబట్టి ఆ స్వరూపు తత్వము స్ఫురణ ఒక్కటే సత్యము. మిగతా బుద్ధి, మనస్సు, ఇంద్రియములు, శరీరము ఇవన్నీ కూడా వస్తుంటాయి, పోతుంటాయి. లోపల ఉన్న చైతన్యము శాశ్వతము. ఆ శాశ్వతమే అనంతము. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. అందువలన మన వేదములు ఏం చెప్పాయంటే మీరు జీవించండి కానీ సత్యాన్ని తెలుసుకోండి. సత్యాన్ని తెలుసుకొని సినిమాల్లో ఎలాగ యాక్టింగ్ చేస్తారో ఆ విధంగా మీరు సమాజంలో యాక్టింగ్ చేయండి. మీరెప్పుడు భయపడకండి. సినిమాలో యాక్టింగ్ చేసే వాళ్ళంతా ఏడవలసిన సమయంలో ఏడుస్తుంటారు, కొంతమంది నిజంగానే ఏడుస్తుంటారు. గ్లిజరిన్ కూడా అవసరం లేదు. కొంతమంది హీరోయిన్ యాక్టింగ్లో నిమగ్నం అయిపోతారు. అదేవిధంగా సమాజంలో మనము మన కర్తవ్యాలు చేస్తుంటాము, డ్యూటీసు. కానీ నాకు ఎటువంటి కర్మలు అంటవు, నాకు ఎటువంటి దుఃఖము లేదు, నేను చిదానంద రూప శివ స్వరూపాన్ని అనే ఒక స్మరణతో మీరు చేస్తే మీరు జ్ఞానులు. ఆ స్మరణ లేకుండా నేనే చేసేస్తున్నాన్ని కింద మీద పడి నలిగిపోతే అజ్ఞానులు అని ఈ తత్వం చెప్పి అర్జునుడికి యుద్ధం చేయమని ప్రిపేర్ చేశారు కృష్ణ. ఎందుకు? ఇది చెప్పకుండా అర్జునుడికి యుద్ధానికి రెడీ చేయొచ్చు, అది పెద్ద పని కాదు కృష్ణుడికి. కానీ ఈ అల్టిమేట్ సొల్యూషన్, పర్మనెంట్ సొల్యూషన్, శాశ్వత పరిష్కారం ఇస్తే అర్జునుడు ద్వారా రాబోయే సమాజానికి, పూర్తి సమస్త సృష్టికి ఈ జ్ఞానం అవసరం. కాబట్టి ఎందుకు? ఇది ఒక వ్యక్తికి కాదు, ఒక ప్రదేశానికి సంబంధించింది కాదు, ఒక కాలములో సంబంధించింది కాదు, ఒక దేశానికి సంబంధించింది కాదు. అలాంటి మొత్తం సమస్త మానవాళికి సంబంధించినటువంటి జీవన విధానానికి సంబంధించిన జ్ఞానం. అందువలన ఈ జ్ఞానము ద్వారా చెప్పిన విధంగా మీరు జీవిస్తే మానవుడి నుండి మాధవుడిగా మారుతారు. మాధవ అంటే ఈశ్వర అని అర్థము. కాబట్టి మ్యాన్ బికమ్ డివైన్ పర్సనాలిటీ. అందువలన ఏ కెరటంకైతే, ఏ కెరటమా నువ్వు కెరటము కాదు, నువ్వు సముద్రం అన్నాననుకోండి, కెరటం భయపడుతుంది. నేను సముద్రం ఏంటి? నా ఉద్దేశం ఏంటంటే నీరుగా ఉన్న కెరటమా, నీరుగా ఉన్నటువంటి సముద్రంబు అని అర్థం. అందువలన ఓ వ్యక్తి, ఇక్కడ రామారావు ఉన్నాడు, రామారావు నువ్వు రామా అన్నాను అనుకోండి, నేను రామా అంటే నీలో ఉన్న ఆత్మస్వరూప ఆత్మ రామ నువ్వై ఉన్నావు అని అర్థం. సో ఈ విధంగా భగవద్గీత ఎప్పుడైతే ఆ కురుక్షేత్రములో యుద్ధ రణరంగములో ప్రారంభించాల్సి వచ్చింది. ఎందుకు? ఎప్పుడైతే ఆ అవకాశం రావాలి, కృష్ణ పరమాత్మ అర్జున నువ్వు వచ్చి ఈ తత్వం వినంటే అర్జునుడు వినడు. ఎందుకంటే నాకంటే కృష్ణుడికి ఏం తెలుసు? నేను కదా రాయల్ ఫ్యామిలీ, నేను కదా సిటీ పర్సన్. హస్తినాపురం అని బిగ్ సిటీ. అప్పుడు కృష్ణ ఎక్కడ ఉండేవారు? బృందావనంలోను, ద్వారకలోను ఆవులు అన్ని మేపుతూ ఆవులు రక్షకుడుగా ఉన్నారు. ఆయనకి ఏం తెలుసు? కౌ హెయిర్డ్ బాయ్. వాట్ హీ నోస్? హీ డజంట్ నో ఎనీథింగ్. ఈజ్ ఎ కౌ హెయిర్డ్ బాయ్. ఐఎమ్ ఎ సిటీ, మెట్రోపాలిటన్ సిటీ అనే ఫీలింగ్ అర్జునుడికి. కాబట్టి అర్జునుడు అర్జున నువ్వు వినంటే వినడు. ఎందుకు వినడు? ఎప్పుడైతే కృష్ణ అర్జునుడి యొక్క చేతకాని తనము, ఆయన యొక్క ప్రాబ్లం ఆయనకు అర్థమైనప్పుడు నేను పరిష్కరించుకోవాలని ప్రయత్నించాడు అర్జునుడు. కానీ ఎప్పటికీ పరిష్కరించుకునే అవకాశం కనిపించలేదు. చివరికి అర్జునుడికి ఏమైందంటే, నా ఎదురుగున్నటువంటి కృష్ణ తప్ప నాకెవరు ఈ ఉపాయము ఇవ్వలేరు, నన్నెవరు ఈ యొక్క కన్ఫ్యూజన్ నుండి, ఈ యొక్క శోకము మోహము నుండి నన్ను బయటికి తీయలేరు అని తెలుసుకున్న తర్వాత శిష్యస్తేహం శాదిమాం త్వాం ప్రపన్నం. హే కృష్ణ, నీ పాదములు పట్టుకుంటున్నాను, నీవు తప్ప నన్నెవరు ఉద్ధరించలేరు. నాకు ఈ సమస్య ఏంటి? ఆ సమస్య ఇంతకీ ధర్మం ఏంటి, అధర్మం ఏంటి? ఈ యుద్ధము ధర్మయుద్ధమా, అధర్మ యుద్ధమా? వాళ్ళకి మీరు చంపొచ్చా, వాళ్ళు నాకు చంపొచ్చా, ఎవరు గెలుస్తారు? ఇవన్నీ నాకు తెలియడం లేదు అని కృష్ణుని ఎప్పుడైతే వేడుకున్నారో అప్పుడు భగవద్గీత స్టార్ట్ అయ్యింది. అంటే మనిషి ఫస్ట్ తన యొక్క సమస్యని గుర్తించాలి, తర్వాత సమస్య నేను పరిష్కరించుకోలేను అని నా యొక్క బలహీనతను కూడాను తెలుసుకోవాలి. మూడో స్టెప్, నా సమస్య పరిష్కరించుకోవడానికి సరైన వ్యక్తికి నేను శరణాగతి చెయ్యాలి. అప్పుడు శ్రద్ధాభక్తితో ఆ వ్యక్తికి నీవు సరెండర్ అయినప్పుడు
ఆ వ్యక్తి నిష్ఠతో నీకు బోధిస్తే నీ స్వరూప తత్వం తెలుసుకున్నప్పుడు నీకు ఎటువంటి సమస్య ఉండదు. ఎందుకు? భగవద్గీత మొత్తము కూడా ఒక అల్టిమేట్ మెసేజ్ ఇచ్చింది. ఏంటంటే ప్రతి వ్యక్తి పరమాత్మ స్వరూపము ప్లస్ మాయ యొక్క 3 గుణములు ఉన్నాయి. ఆ 3 గుణములలో మొత్తం వ్యవహారం జరుగుతుంది. వెనక ఉన్న పరమాత్మలో ఎటువంటి వ్యవహారము జరగదు. అయితే దాన్ని తెలుసుకుంటే మోక్షము ఎలా? అప్పుడు మీకు కర్మయోగం పాటించాలి. కర్మయోగం అంటే ఏమిటి? కర్మయోగం అంటే ఏంటంటే నీ మనసు ద్వారా ఆలోచనలు కానీ, నీ వాక్కు ద్వారా మాటలు కానీ, నీ చేతుల ద్వారా పనులు కానీ, ఇవన్నీ కూడా పరమాత్మ అనే ఒక సన్నిధి ప్రెజెన్స్లో జరుగుతున్నాయి. అప్పుడు ఇవన్నీ కూడా పరమాత్మ ప్రెజెన్స్లో జరుగుతున్నాయి కాబట్టి పరమాత్మకు పూజ అనే భావంతో చేయడం వలన మీ కర్మలన్నీ కూడా శుద్ధమైపోయి మీకు పవిత్రత చేకూరుతుంది. పవిత్రమైన హృదయం రావడానికి మీరు కర్మయోగం పాటించాలి. కర్మయోగం అంటే ఏంటి? మీ 3 గుణములలో మీకు ఎటువంటి స్వభావం ఉన్నదో ఆ స్వభావానికి అనుగుణంగా మీరు నిస్వార్థంగా అధికమైన కోరికలను విడిచిపెట్టి లోక కళ్యాణం కోసం ఒక తపన చెంది నీకు కూడా అంతఃకరణ వృద్ధి జరగాలి అని ఈశ్వరునికి పూజా భావంతో చేసే కర్మలకి కర్మయోగం అంటారు. ఇలా ప్రతి ఒక్కరూ కొన్ని సాధనలు చెప్పారు వేదములు. దాన్ని యజ్ఞాలు అంటారు. అందువలన ఏ పరమాత్మ అయితే మనకి ఆదేశ రూపంగా, యజ్ఞ రూపంగా, ధర్మ రూపంగా మనకి నియమ నిబంధనలు ఇచ్చారో వాటిని పాటిస్తూ ఆ ఈశ్వరునికి అర్పణగా చేయడం వలన మీలో ఉన్నటువంటి అంతఃకరణ శుద్ధి జరుగుతుంది. అదేవిధంగా భౌతికమైనటువంటి సంపదలు సదుపాయాలు కూడాను వస్తుంటాయి. 2 బెనిఫిట్లు అన్నమాట. అలా చేయడం వలన కొంతకాలంకి మీరు ఒక అంతఃకరణ శుద్ధిగా జరిగి మీరు పూర్తిగా ప్రిపేర్ అయి ఉంటారు. తర్వాత జ్ఞానయోగంలో ప్రవేశించాలి. అంటే ఏంటి? కర్మయోగం ముందు సాధించాలి, అందులో నిష్ఠ కలిగి ఉండాలి, తర్వాత జ్ఞానయోగంలో ప్రవేశించాలి. జ్ఞానయోగం ద్వారా మీ ఆత్మస్వరూపతత్వం తెలుసుకుంటారు. ఆత్మస్వరూపతత్వం తెలుసుకోవడం ఎలా అంటే అన్ని బంగారు ఆభరణములలో ఆభరణాలుగా కాకుండా బంగారముగా దర్శించడం జ్ఞానం. అన్ని మట్టి పాత్రలలో పాత్రలుగా కాకుండా మట్టిని దర్శించడం జ్ఞానం. అన్ని వుడెన్ ఫర్నిచర్లో వుడ్ అంటే చెక్కను చూడడం అనేది జ్ఞానము. అలా చూడడం అంటే ఏంటి? సకల ప్రాణులన్నీ కూడాను నామరూపములుగా మీకు కనిపిస్తున్నప్పటికీ ఆయనకి అధిష్టానంగా శాశ్వతంగా ఉన్నది ఏంటి? ఒక్క చైతన్య పరమాత్మయే. అందువలన పరమాత్మ స్వరూపం అనేది ఒక అదృశ్యమైన శక్తి. అందుకే నాకు దేవుడు దర్శనమిచ్చాడని చెప్తుంటే అది కేవలము ఒక హై స్కూల్, ఎలిమెంటరీ స్కూల్ స్థితే తప్ప పూర్తిగా దేవుడు అంటే తెలియని వారని అర్థం. అంతే. వాళ్ళని మనం జాలిపడాలో ఏముచ్చి పడాలో తెలియదు. కాబట్టి ఈశ్వర శక్తి అంటే ఏంటంటే మన బల్బు వెనక ఉన్నటువంటి విద్యుత్ శక్తి మాదిరిగా ఉంటుంది. అంటే ఆ యొక్క కరెంటు ప్రకటన అవ్వాలంటే ఆ ఫిలమెంట్ ద్వారా బల్బులోకి వచ్చి బల్బు నుండి శక్తి ప్రకాశం వస్తుంది. అంటే నా శరీరం అనే బల్బు వెనకున్నటువంటి ఆ మనస్సు అనే ఫిలమెంట్ ద్వారా దానికి అధిష్టానములో ఉన్న చైతన్యమే ఇలా ప్రకటమవుతుంది. అంటే చూపు ద్వారా, వినడం ద్వారా, వాసన ద్వారా, రుచి, స్పర్శ, ఆలోచనలు, ఎమోషన్స్, ఫీలింగ్స్, థాట్స్ ఇవన్నిటి వెనక ప్రకటమవుతున్నది ఏంటి? ఒక్క ఆ చైతన్య చిదానంద రూప. ఇప్పుడు మీరు చెప్పండి, తిరుగుతున్నటువంటి ఫ్యాన్ కరెంటా, వెలుగుతున్నటువంటి బల్బు కరెంటా, లేదా కూలర్ కరెంటా, హీటర్ కరెంటా, మైక్ ఏది కరెంట్? అంటే కరెంట్ అనేది ప్రకాశాన్ని ఇవ్వదు, కరెంట్ అనేది గాలి ఇవ్వదు, కరెంట్ అనేది కూలింగ్ ఇవ్వదు, కరెంట్ అనేది వేడి ఇవ్వదు. మరి ఏది ఇస్తుంది? కరెంట్ అన్నిటికీ సమానంగా ఉంటుంది. వాటి ముందు ఉన్నటువంటి ఎక్విప్మెంట్ల ఆధారంగా మారుతున్నది. అందువలన బ్రహ్మాండమంతా కూడాను ఒకే పరమాత్మ. ఆ ఉన్నటువంటి రూపములు, ఆ ఎక్విప్మెంట్ల ఆధారంగానే పరమాత్మ ఇలా ప్రకటమవుతున్నాడు. కాబట్టి చివరికి పరమాత్మని మనం దర్శించాలంటే ఏం చేయాలి? అన్ని ధర్మములు, అన్ని గుణములు, అన్ని కర్మలు కూడా అంతా పరమాత్మలోనే జరుగుతున్నాయి అనే జ్ఞాననిష్ట కలిగినప్పుడు సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, అన్నీ నాకు అర్పించేసి నువ్వు నిశ్చింతగా ఉండు,
నువ్వు ఈశ్వర దర్శనం నీకు కలుగుతుంది. ఎక్కడ? నీ ఆత్మ నీ హృదయములోనే కలుగుతుంది, బయట కాదు. అందువలన ఈశ్వర సర్వభూతానాం హృదయసేర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయ. మొత్తం మొత్తం సమస్త ప్రాణుల హృదయంలోనే ఈశ్వరుడు వాసంగా ఉన్నాడు. ఇవన్నీ కూడా జంత్రగాడు ఎలాగైతే మాయావి, మంత్రగాడు ఎలాగైతే ఆ తోలు బొమ్మలు ఆడిస్తున్నాడో, ఈ సృష్టి అంతా కూడాను సినిమా థియేటరు. ఆ థియేటర్లో అనేక పాత్రలు వేస్తున్నారు. కాబట్టి నటించేటప్పుడు ఇది నాకు యాక్టింగే తప్ప నిజం కాదని ఎలాగైతే నటిస్తారో, మనందరం కూడా అలా నటించి ఆ వెనక ఉన్నటువంటి సత్యాన్ని తెలుసుకుని నటించేటప్పుడు మీకు ఎటువంటి భయము బెంగ ఉండదు. కానీ నిజంగా నేనే జీవించేస్తున్నాను అనుకుంటే మీకు భారం అవుతుంది. కాబట్టి ఈ సత్యాన్ని తెలుసుకుంటే ఈ జీవితం అనేది ఒక క్రీడ, కామెడీ. ఇది తెలుసుకోకపోతే ఒక ట్రాజెడీ. అందువలన తెలుసుకొని చేస్తే లీల, తెలుసుకోకుండా చేస్తే గోల. ఇది భగవద్గీత.